హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ గణేష్ పండుగ శుభాకాంక్షలు, వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే నేను కొంచెమే షూట్ చేశాను. సో చాలా బిజీగా ఉండే. సో ఆ కొంచెం అయితే నా వీడియోలో పెడుతున్నాను. సో మా ఇంటి వినాయక చవితి పండుగ అని చెప్పేసి సో మేము ఈకో ఫ్రెండ్లీ మంచిగా మట్టి గణపతి తెచ్చుకున్నాము, లడ్డు తెచ్చాము. అండ్ పెద్ద దాంట్లో మాణిక్యంలో ప్రమిదలో ఆయిల్ వేసి పెడతాం. 24 hours దీపం వెలుగుతూనే ఉండాలని చెప్పేసి ఉన్న ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి మంచిగా ఫ్లవర్స్తో ఫ్రూట్స్తో డెకరేట్ చేశాను. వినాయకుడు చాలా ముద్దుగా ఉన్నాడు, చాలా క్యూట్గా ఉన్నాడు. నాకు చాలా బాగా నచ్చేసాడు. లవ్ యూ గణేష. అండ్ ఈ మమ్మీ వచ్చిందనమాట. సో ఇంకా నాన్న లేరు కాబట్టి, పండగ లేదు కాబట్టి మమ్మీ ఇటే వచ్చేసింది పండగకి. సో మమ్మీ నాకు వంటలు హ్యాపీగా హెల్ప్ చేసేస్తుంది. కొంచెం పని తగ్గిపోయింది ఈసారి నాకు. సో ఇంకా వంట చేద్దామని చెప్పేసి మార్నింగ్ టిఫిన్కి అండ్ ప్రసాదానికి వడ అవుతుందని చెప్పేసి 2 వడలు అయితే ముందు దేవుని దగ్గర పెట్టేసి ఇక మిగతావన్నీ చేసేసామన్నమాట. దానికి పల్లి చట్నీ చేసాము అండ్ బెండకాయ ఫ్రై అవన్నీ చేసేసామన్నమాట. సో ఇంకా ఆకులు అలములన్నీ ఇవన్నీ మా హస్బెండ్ పెట్టేస్తారు పూజ చేసేటప్పుడు. ఇంకా దేవుని చెవుల్లో ప్లేస్ సరిపోకపోతే కిందనే పెట్టేశారనమాట. ఇంకా అన్ని పనులు అయితే కంటిన్యూగా అవుతున్నాయి. ఇంకా నా పనులు అయితే నేను ఇల్లు ఊడ్చి క్లీన్ చేసేసుకున్నాను, బయట ముగ్గులు వేసుకున్నాను, తులసి కోట దగ్గర దీపారాధన వేసుకున్నాను. ఇంకా ఏ పని తప్పినా ఇంట్లో పని తప్ప కదా, వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసేసాను అనమాట. సో ఫైనల్లీ ఇంకా దీపారాధన కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ముందు మాణిక్యాల ప్రమిదలు దీపారాధన చేసి అక్కడ ఉన్న ప్రమిదలో పెద్ద ప్రమిదలో దీపారాధన చేసేసి ఇంకా ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి మా వారే పూజ చేస్తారు. నేను ఆ జోలికి వెళ్ళాను, నాకు అదే ఇష్టము. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మా నాన్నే చేసేది, మా ఇంట్లో మా ఆయన్నే చేస్తారు. కథ అంతా చదువుతారు. ఇంకా పుస్తకంలో ఉన్న స్టోరీ అంతా చదివేశారు. కొన్ని అక్షంత చేతిలో ఇచ్చి పూజ అంతా కథ చదివినాక ఆ అక్షంత మన నెత్తి మీద వేసుకోవాలని చెప్పారనమాట. ఇంకా ఇవేంటంటే పసుపు కుంకుమ కలిపిన నీళ్ళు ఇంటి చుట్టూ వేస్తాము, అలాగే ఊదు పౌడర్ ఇంటి చుట్టూ వేస్తాము. సో ఇంకా అవన్నీ ప్రిపరేషన్స్ అన్నీ పెట్టుకున్నాం అనమాట. ఫైనల్లీ పూజ అయితే చాలా తొందరగా హ్యాపీగా మంచిగా అయ్యింది. చాలా బాగా అనిపించింది ఈసారి. సో నాకు వంట చేసిన ఫీలింగ్ కూడా రాలేదు. ఇంకా మా బుజ్జి వినాయక్ కూడా చాలా బాగున్నాడు అనిపించింది. ఇంకా ప్రసాదాలు వచ్చేసి చాలా రకాలు చేసాము ఈరోజు. ఆ క్లిప్ కూడా ఇందులో నేను యాడ్ చేస్తాను. అండ్ పాదాలు వేస్తారా కామెంట్ చేయండి. సో ఇంకా మా సైడ్ అయితే కంపల్సరీగా ఇలా జాజు సున్నంతో పాదాలు వేస్తామన్నమాట. ఈ పాదాలన్నీ కూడా మా వారు మా పాప ఇద్దరు హ్యాపీగా వేసేస్తారు. ఇంటి ముందు నుంచి దేవుని గది వరకు అలా వినాయకుడు నడుచుకుంటూ మన ఇంటికి వస్తాడు అని చెప్పేసి అలా పాదాలు వేస్తారనమాట. సో ఇలా పాదాలంతా వేసి కంప్లీట్ అయిపోయింది పూజ అయితే. నాకు ఈ వినాయక చవితి పూజల్లో మెయిన్గా నచ్చేది ఏంటంటే మన మగవాళ్ళు పూజ చదవడం అనమాట. సో హ్యాపీగా అలా పుస్తకం, ఇది 2019లో ఈనాడు పత్రికల పడిన స్టోరీ బుక్ని మేము అలానే బుక్ దాచిపెట్టుకున్నాము. ఎవ్రీ ఇయర్ ఈ బుక్లో మన ఏమంటారు సంవత్సరికము నామాలు మార్చేసి ఇంకా అన్నీ చదువుతాం అనమాట. సో డెకరేషన్ అయితే ఇంకా చిన్న షెల్ఫ్ కదండి, చిన్నగా అలా బుజ్జిగా నీట్గా అయితే నేను కంప్లీట్ చేశాను. గౌరమ్మని కూడా పెట్టేసుకున్నాం, పసుపు గణపతి. సో ఏమేమి ప్రసాదాలు చేసాము ఏంటిది అనేది చూపిస్తాను ఇప్పుడు. ఇంకా కంపల్సరీగా మస్ట్ అండ్ రోజు వినాయక చవితి పండుగ రోజు చేసేది ఏంటంటే మన పుస్తకాలు, పెన్నులు అవన్నీ కూడా దేవుని దగ్గర పెట్టుకొని మంచిగా పూజ చేసుకోవాలి అని చెప్పేసి మొక్కుకుంటాం. మీరు ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. పూజ ఎలా చేస్తారో కూడా చెప్పండి. అలాగే 11 గుంజులు తీస్తాం అనమాట. ఈ సంవత్సరంలో మనం ఏమైనా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించు వినాయక అని చెప్పేసి దేవుని దగ్గర 11 బింకీలు తీస్తాము. సో అది కూడా మస్ట్ అండ్ షూట్గా కంపల్సరీగా వినాయక చవితి రోజు చేస్తాము. మీరు కూడా చేయండి, మీ ఇంట్లో పిల్లలతో చెప్పించండి. పిల్లలు తెలిసి తెలియకొని తప్పులు చేస్తారు, మనము తెలిసి తెలియకొని తప్పులు చేస్తాం కదా. ఆ తప్పులన్నీ క్షమించు తండ్రి, నువ్వే మాకు దిక్కు అని చెప్పేసి బింకీలు దిగాలి. అండ్ ఈ రోజు వంటల స్పెషల్స్ వచ్చేసి ఇవి ఆవిరి మీద చేసిన కుడుములు, ఉండ్రాలు, తీయటివి చప్పటి ఉన్నాయి. ఆల్రెడీ వీడియో అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను కాబట్టి ఈరోజు ఏ వీడియో కూడా తీయలేదు. అండ్ ఇది తాలికల బెల్లం పాశము, యాక్చువల్లీ పాయసము అంటారు కానీ మన పలకడం పాశం అంటాం అనమాట. బెల్లం వేసి బియ్యం పిండి, గోధుమతో పిండితో తాలికలు వేసి చేస్తాము. ఇవన్నీ రెసిపీస్ మన ఛానల్లో ఆల్రెడీ పెట్టేశాము. ఆ తర్వాత కొంచెం వైట్ రైస్ కూడా ఉంది, అది నేను చూపించలేదు. వైట్ రైస్లోకి బెండి ఫ్రై, అలాగే పొట్లకాయ పెరుగు పచ్చడి మస్ట్ అండ్ షూట్గా చేస్తాము. అండ్ వడలు పొద్దున చేసిన బ్రేక్ఫాస్ట్ కొన్ని మిగిలిపోయాయి. ఆ తర్వాత మెయిన్గా ఇంకోటి వచ్చేసి ఏంటంటే పులిహోర. సో చింతపండుతో పులిహోర చేద్దామంటే టైం సరిపోలేదు, అందుకని నిమ్మకాయతోని పులిహోర చేసామన్నమాట. ఆ తర్వాత ఇంకా చింతకాయ పచ్చడి, కంపల్సరీ చింతకాయ, తిమ్మికూర ఇవన్నీ తింటారు ఈరోజు. కానీ నేను తిమ్మికూర స్కిప్ చేసేసాను, చింతకాయ పచ్చడి చేసామన్నమాట. సో ఇవన్నీ కూడా ఈరోజు స్పెషల్స్. అండ్ వైట్ రైస్ ఉంది. సో ఇవన్నీ చేసాము. ఇంకా వినాయకునికి నైవేద్యంగా సమర్పించేసుకొని మేము కూడా తినేసామన్నమాట. సో కడుపు అయితే ఫుల్ అయిపోయింది. బొజ్జ నిండా తిన్నాము. బొజ్జ గణపయ్యకి పెట్టేసి మేము బొజ్జ నిండా తిన్నాము.
సో ఇది మా ఇంటి గణపతి గణేష్ చతుర్థి గణేష్ పండగ. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫైనల్లీ ఇది రీసెంట్గా నేను తీసుకున్న కుర్తీ వినాయక చవితి పండగ అని చెప్పేసి వేసుకున్నాను. చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తుంది. కలుస్తాను మరొక మంచి వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్. ఆ వినాయకుని దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బై ది బై. ఈరోజు పైన చంద్రుడిని చూడకండి, అది మాత్రం మర్చిపోకండి. ఒకవేళ చంద్రుడిని చూసినట్లయితే దేవుని కింద మనం పెట్టిన అక్షంతలు నెత్తి మీద వేసుకొని దేవుని మొక్కుకొని మళ్ళీ కథ చదువుకోవాలి, మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.